ప్రభుత్వం మీ పెట్రోలు డీజిల్ తో నడిచే ఐసీఈ కార్స్ ని నాశనం చేయడానికి ఇప్పటికే పూర్తి ప్లానింగ్ చేసేసింది. ఈవీ కార్స్ ని ప్రోత్సహించడం కోసం ఇది చేస్తుంది. చూడండి, ప్రభుత్వం డైరెక్ట్ గా ఐసీఈ కార్స్ ని బ్యాన్ చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే ప్రజలు ప్రభుత్వాన్నే కూల్చేసే స్థాయిలో నిరసనలు చేస్తారు. అందుకే ప్రభుత్వం ముందుగా ఈవీ కార్ల పైన భారీ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఇంకా ఈవీ కార్ల పైన కేవలం 5% ట్యాక్స్ మాత్రమే వసూలు చేస్తుంది. అదే ఐసీఈ కార్స్ పైన అయితే 28% ట్యాక్స్ వేస్తుంది. రెండవది, ఎమిషన్ నామ్స్ ను అంత కఠినంగా మార్చేశారు. డీజిల్ ఇంజన్స్ డిపిఎఫ్ ఫిల్టర్స్ వేసుకున్న తర్వాత కూడా బతకలేకపోతున్నాయి. అయితే ఇప్పుడు ఇండియన్స్ ఇలా చెప్పారనగానే, సబ్సిడీలు ఇచ్చారు అనగానే వెంటనే వెళ్లి ఈవీలకు మారిపోరు. వాళ్ళు తమ పాత ఐసీఈ కార్స్ నే ఇంకా ఉపయోగిస్తూనే ఉంటారు. అందుకే పెట్రోల్లో ఎథనాల్ కలపడం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రజలు ఎప్పటికీ పెట్రోల్ పోయించుకుంటూనే ఉంటారు. మరి అప్పుడు వెహికల్ కంపాటబిలిటీనే ఎందుకు దెబ్బతీయకూడదనే ఆలోచన వచ్చింది. ఇప్పటికే E20 వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు E22, E25, E85, E100 అంటూ ఇంకా ఏమేమి తీసుకురాబోతున్నారో ప్రజలను అడగకుండా, వారి అభిప్రాయం తీసుకోకుండా ఇవన్నీ చేస్తున్నారు. పైగా పెట్రోల్ ధరలు తగ్గాల్సింది పోయి ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి.